ఏదైతే మరి ఈవేళ సుప్రీంకోర్టులో వాళ్ళు వేసినటువంటి పిటిషన్కి అనుగుణంగా ఈవేళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కూడా కేవీఎట్ కూడా మేము కూడా వేయడం జరిగింది. అందుచేత ఏదైతే ఈవేళ కేంద్ర ప్రభుత్వం మరి ఆ రోజు తెలంగాణలో నిర్మాణం జరిగినటువంటి ప్రాజెక్టులకి ఏ రకంగా అయితే సిడబ్ల్యూసి అనుమతులు ఇచ్చిందో, అంటే గోదావరి ఎగువ రాష్ట్రం తెలంగాణ మాకంటే, అటువంటి ఎగువ రాష్ట్రం నిర్మాణం చేసుకునేటువంటి ఏదైతే కాళేశ్వరం కానీ, సీతమ్మ సాగర్ కానీ, సమ్మక్క కానీ ఇటువంటి వాటికి సిడబ్ల్యూసి ఏ రకంగా అయితే అనుమతులు ఇచ్చిందో అదేవిధంగా దిగువ రాష్ట్రం సముద్రంలోకి వెళ్ళిపోయేటువంటి నీటిని ఉపయోగించుకుంటున్నప్పుడు అదే రకమైనటువంటి అనుమతులు కూడా ఇవ్వాల్సిన అవసరం ఉందనేటువంటి విషయాన్ని కూడా ఈవేళ కేంద్ర మంత్రి దృష్టి కూడా తీసుకురావడం జరిగింది. అంటే మేము ముందుగానే చెప్పాం. ఈవేళ చంద్రబాబు నాయుడు గారు ఒకటే చెప్తూ ఉన్నారు, ఈరోజు తెలంగాణలో వేరే పార్టీలు కాంగ్రెస్ ఉండొచ్చు, లేకపోతే బీజేపీ ఉండొచ్చు, బీఆర్ఎస్ ఉండొచ్చు, లేకపోతే ఇక్కడ తెలుగుదేశం ఉండొచ్చు, పార్టీలు కాదు, రెండు రాష్ట్రాలు కూడా తెలుగు జాతి బాగుండాలనేటువంటిది, తెలుగువారు బాగుండాలనేటువంటి ఆలోచన చంద్రబాబు నాయుడు గారిది. ఈరోజు గోదావరిలో ఇన్ని వేల టీఎంసీలు వృధాగా పోతున్నప్పుడు ఓకే, ఆ రోజు కాళేశ్వరం కానీ లేకపోతే అటు సీతమ్మ కానీ ఏ రకంగా అయితే వాళ్ళు నిర్మాణం చేసుకుంటూ ఉన్నారు, అదేవిధంగా ఈ యొక్క గోదావరి సంబంధించిన వరద నీరు ఈవేళ ఉప్పు నీటిలో కలిసిపోకుండా ఈవేళ ఆంధ్రప్రదేశ్ దిగువ రాష్ట్రంగా తన హక్కులను కాపాడుకునే విధంగా నిర్మాణం చేసుకుంటుంది. అంచేత ఆ రకంగానే అనుమతులు ఇవ్వండి. ఇరు రాష్ట్రాలు కూడా బాగుండాలి, తెలుగువారు బాగుండాలి. అంచేత వృధాగా పోయేటువంటి నీటిని ఎవరు ఉపయోగించుకున్నా అది నేషనల్ ఇంట్రెస్ట్. అది ఎందుకంటే అది కేంద్రం కూడా వాజ్పేయి గారి దగ్గర నుంచి నదుల అనుసంధానం ఏదైతే ఇంటర్లింక్ ఆఫ్ రివర్స్ ఏదైతే ఉందో ఆ స్ఫూర్తి అది. అంచేత దాన్ని కూడా అన్నింటినీ కూడా కూలంకషంగా చర్చించడం జరిగింది. మీటింగ్ చేసినప్పుడు కేంద్ర ప్రభుత్వం కొంత కమిటీని ఏర్పాటు చేసుకోవాలి, సెంట్రల్ ప్లస్ స్టేట్ అధికారులు ఉండాలన్నారు కదా, అది ఏమైంది సార్? అది కమిటీ లేనట్టేనా? ఉంటే ఎప్పుడు వరకు టైం అయిపోయింది, మీరేమో కోర్టులకు తిరుగుతున్నారు కదా. అదే గతంలో అయితే కమిటీ అని వేయడం గతంలో మీరు చెప్పింది లాస్ట్ టైము ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం తీసుకున్నప్పుడు ఆ కమిటీని ఏర్పాటు చేయమని చెప్పడం జరిగింది. దాని ప్రకారం కమిటీని కూడా ఏర్పాటు చేయమని కేంద్రం నుంచి రావడం జరిగింది. దాని నుంచి కూడా మన పేర్లు అవి కూడా మనం కూడా చెప్పి పంపించడం జరిగింది. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి కూడా ఒక 5 పేర్లు కమిటీకి మనం కూడా రికమెండ్ చేసి పంపించడం జరిగింది. అంచేత ఆ కమిటీ చేసుకునేది, ఎందుకంటే ఆ కమిటీ అనేది ఎక్కువ ఏదైతే ఇరు రాష్ట్రాలకు సంబంధించినటువంటి వివాదాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి మీద కూడా వాళ్ళు డిస్కషన్ చేసేటువంటి విధంగా ప్రాసెస్ నడుస్తూ ఉంది. రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చర్చల ద్వారా ఈ సమస్యను పరిష్కరించుకోవచ్చు కదా సార్? మీరు అంటున్నారు తెలుగు జాతి ప్రయోజనాలు అని చెప్పి, మరి ఎందుకు రేవంత్ రెడ్డితో చర్చించడంలో